శివాయ. భక్తులు సహకరించవలసిందిగా కోరుతున్నామండి. స్వామివారు అక్కడికి విచ్చేశారు, అలాగే మా చైర్మన్ గారు కూడా అక్కడికి విచ్చేశారు. దయచేసి మీరు వారికి సహకరించవలసిందిగా కోరుతున్నాం. క్యూ లైన్ లో దయచేసి తోచుకోవద్దు. దీపాలు వెలుగుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి. మీ పిల్లలు జాగ్రత్తగా పెట్టుకోండి. శ్రీ దత్త విద్యానంద స్వామి వారి కరకముల మీదుగా ఆ పరమశివునికి మంగళ నీరాజనాలు సమర్పిస్తున్నారు. భక్తులందరూ శివనామ స్మరణలతో జాగ్రత్తలు తీసుకుంటూ స్వామివారి ఆశీస్సులు పొందండి. ఇది ఒక ఆధ్యాత్మిక క్రతువు, అద్భుతమైన అనిర్వచనీయమైన ప్రాంతంలో ఇక్కడ జరుగుతోంది కోటి దీపాల ఉత్సవం. ఈ దీపాల ఉత్సవానికి చేసిన మీరందరూ కూడా చాలా క్రమశిక్షణ, నిబద్ధతను కనబరచాల్సిన సమయం ఇది. క్యూ లైన్లలో ఉన్న భక్తులందరికీ మనవండి, దయచేసి ఒకరి తర్వాత ఒకరు క్రమశిక్షణతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. పరమ పవిత్రమైన నదీ జలాలతో పరమేశ్వరుడికి అభిషేకం జరిగింది. ఆ తీర్థ జలాలు స్వీకరించడానికి భక్తులు సంయమనంతో బారికేడ్ల క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. వాటిలో క్రమశిక్షణ పాటిస్తూ వచ్చి స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. పంచామృతాలతో రుద్రాభిషేకం, సకల నదీ జలాలతో, పవిత్ర పుణ్య జలాలతో స్వామి వారికి అభిషేకాన్ని చేశాం. శివుడు అభిషేక ప్రియుడు. అటువంటి భక్త సులభుణ్ణి ఈ సాయం సంధ్య వేళలో ప్రదోషకాల పూజ ద్వారా, అభిషేకం ద్వారా అర్చించుకున్నాం. దీపాలను వెలిగించి దీప నీరాజనం చేశాం. దయచేసి భక్తులందరూ కూడా కార్యక్రమం ఆద్యంతం ఇదే క్రమశిక్షణ, ఇదే భక్తి ప్రపత్తులను ప్రదర్శిస్తారని మనవి. బారికేడ్ల దగ్గర తోసుకోవద్దండి. దయచేసి మనం దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఎంతటి క్రమశిక్షణ, ఎంతటి భక్తి ప్రపత్తులను ప్రదర్శిస్తామో అంతకంటే ఎక్కువగా ప్రదర్శించాల్సిన పుణ్యస్థలం ఇది. యతీంద్రులు, పీఠాధిపతులు, ఆధ్యాత్మికవేత్తలు నడయాడిన పుణ్యస్థలం ఇది. ప్రవచనాలతో ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రాలతో మారుమోగిన ప్రాంగణం ఇది. ఈ ప్రాంగణంలో అణువణువు కూడా పవిత్రత చోటు చేసుకుంది. దయచేసి అందరూ క్రమశిక్షణతో, చాలా సహనంతో, సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. అందరూ నామం చెప్పాలమ్మా పరమ భక్తితో. సాయంకాలం వేళ భోలాశంకరుడు మామూలుగా స్మరణ చేస్తేనే ఆ భోలాశంకరుడు మనకు అనుగ్రహిస్తాడు. అమ్మా శివుని ఎదురుగా తోపులాట జరుగుతోంది. దయించి సంయమనం పాటించి కొంచెం వెనక్కి వెళ్ళండి, కొంచెం వెనక్కి వెళ్ళండి. ఇదొక అద్భుతమైన ఆధ్యాత్మిక క్రతువు. ఎంతో నిబద్ధత, ఎంతో క్రమశిక్షణ, ఎంతో భక్తి ప్రబుద్ధులతో మనందరం ఈ కార్యక్రమాన్ని విజయవంతం జయప్రదం చేయాల్సిన క్షణాలివి. దయచేసి అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం. పరమశివునికి ఎంతో ఇష్టమైన నాట్యోత్సవాలు తర్వాత జరగనున్నాయి కనుక భక్తులు ఆ నాట్యోత్సవాలు తిలకిస్తారు. అందుకని కాస్త వెనక్కి వచ్చి నెమ్మదిగా పరమశివుని ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ప్రతి ఒక్కరికి ఆ పరమ పావనుడి కృపా కటాక్ష వీక్షణాలు లభిస్తాయి. ఆ పవిత్ర జలాలు, అభిషేక జలాలు మీకు లభిస్తాయి. దయచేసి అందరూ సహకరించండి. క్యూ లైన్లో తోసుకోవద్దు. దీపాలు వెలుగుతున్నాయి. మన దీపాన్ని ఎంత పవిత్రంగా వెలిగిస్తాం, అటువంటిది దీపాలకి మనము మన పాదాలు తాకకూడదు. దయచేసి తోపురాట చేసుకోకూడదు. మనం
నయనోత్సవం. ఆ పరమశివునికి దీపాలతో నీరాజనం చేసి ఈ ప్రాంగణమంతా సుశోభితమైంది. ఇంతటి పవిత్రమైన స్థలంలో మనము ఇటువంటి పవిత్ర కార్యాన్ని నిర్వహిస్తున్నాం. దయచేసి అందరూ దీపాలకు ఒక గజం దూరంలో నిలబడండి. ముఖ్యంగా స్త్రీలు మీ యొక్క చీర కొంగులను తిప్పి పట్టుకోవాల్సిందిగా ప్రార్థన. దయచేసి ఈ కార్యక్రమాన్ని మనం విజయవంతంగా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అవధూత దత్తపీఠాధిపతి జగద్గురు పరమ పూజ్య శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి వారి దివ్య కరముల సంజాతులు, దత్తపీఠ ఉత్తరాధిపతి పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ దత్త విజయానంద స్వామి వారు మనకు మంగళాశాసనములు చేసి అనుగ్రహ భాషణం చేసి ఈ కార్తీక దీపోత్సవాన్ని ఎంతో సుసంపన్నం చేశారు. వారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. భక్తులకు మనవండి. కార్యక్రమం ఆశాంతం కూడా మీరు ఎంతో సమన్వయంతో సహకారాన్ని అందించారు. ఇప్పుడు మనము స్వామివారి అభిషేక జలాన్ని స్వీకరించేటప్పుడు కూడా అంతే భక్తి ప్రపత్తులను మనం ప్రదర్శించాలి. ఇది మీరు భక్తి టీవీకి చూపించేటువంటి భక్తిగా మేము భావిస్తాము, క్రమశిక్షణగా మేము భావిస్తాం. దయచేసి భక్త మహాశైలందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాం. దీపాలు వెలుగుతున్నాయి, దీపాలకి దూరంగా ఉండండి. మీ పిల్లల్ని జాగ్రత్తగా మీ దగ్గర పెట్టుకోండి. క్యూ లైన్లో తోపులాట జరగకూడదు. అందరికీ అభిషేక జలం లభిస్తుంది. ప్రతి ఒక్కరూ పంచాక్షరి మంత్రాన్ని పఠిస్తూ స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాల్సిందిగా కోరుకున్నాం. అలాగే బారికేడ్ల వద్ద నిలబడ్డ చాలా మంది భక్తులు బారికేడ్లను చాలా బలంగా పట్టుకున్నారండి. దయచేసి కొంత మీరు దూరాన్ని పాటించండి. క్యూ లైన్లోకి తోపులాట లేకుండా అందరూ కూడా అభిషేక జలాన్ని స్వీకరించండి. దీపాలు వెలుగుతున్నాయి. దీపాల మధ్యలోంచి స్త్రీలు, మహిళలు, పిల్లలు వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు పాటించండి. అలాగే మీ కుటుంబ సభ్యులందరూ కూడా పిల్లలుంటే పిల్లల పట్ల చాలా జాగ్రత్త వహించండి. అమ్మా దయచేసి బారికేడ్ల మీద అట్లా వారిపోకండి అమ్మా. బారికేడ్లకు కొంచెం దూరంగా ఉండండి. మనం ఇంకా ఈ ఆధ్యాత్మిక క్రతువును 18వ తారీఖు వరకు అప్రతిహతంగా అజరామరంగా నిలిచిపోయే విధంగా మనము విజయవంతం చేసుకోవాలి. కాబట్టి భక్తి టీవీకి భక్త మహాశైలందరూ కూడా ఎంతో క్రమశిక్షణతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని మనసారా కోరుకుంటున్నాం. అలాగే ప్రసాదాల దగ్గర తోపులాట జరుగుతుందండి. దయచేసి అందరికీ లభిస్తుంది. దయచేసి సహకరించవలసిందిగా కోరుతున్నాం. దీపాలు వెలిగి ఉన్నాయి. దీపాల మధ్యలోంచి దాటేటప్పుడు ముఖ్యంగా స్త్రీలు జాగ్రత్తలు పాటించండి. పిల్లల్ని జాగ్రత్తగా పట్టుకోండి. బారికేడ్లకు కొంచెం దూరంగా జరగండి. భక్తులందరికీ మరొక్కసారి మనవి, క్యూ లైన్లలో ఒకరి తర్వాత ఒకరు క్రమశిక్షణతో సహకరించవలసిందిగా కోరుతున్నాం. అభిషేక జలం అందరికీ కూడా లభిస్తుంది. ఇక ఈరోజు కార్యక్రమంలో కార్తీక దీపం యొక్క వైశిష్ట్యాన్ని మనకు తెలియజేసిన శ్రీ బతిపతి పద్మాకర్ గారిని సన్మానించవలసిందిగా మా చైర్మన్ గారు నరేంద్ర చౌదరి గారిని కోరుతున్నాం. భక్తి టీవీ
చేపట్టిన కోటి దీపోత్సవ కార్యక్రమంలో 6వ రోజు ఇంత ఘనంగా జరుగుతున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలానే కార్యక్రమంలో ఈరోజు కార్తీక దీప వైశిష్ట్యాన్ని అలానే గుణనిధి కథను మనకు తెలియజేసిన శ్రీ బతిపతి పద్మాకర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వారిని సన్మానించవలసిందిగా మా చైర్మన్ గారు నరేంద్ర చౌదరి గారిని కోరుతున్నాం. ఆధ్యాత్మిక ప్రవచనాలతో యతీంద్రుల అనుగ్రహ భాషణలతో ఈ ప్రాంతమంతా సుశోభితమైంది. ఇదొక పవిత్రమైన స్థలం. భక్తి టీవీ భక్త మహాశైలందరికీ కూడా విజ్ఞప్తి, దయచేసి దీపారాధన చేశారు. పరమ పవిత్రమైన కార్తీక మాసంలో అంతే పవిత్రంగా అభిషేక ప్రియుడైనటువంటి శివునికి అభిషేకించిన సకల నదీ జలాలతో తీర్థాన్ని స్వీకరించబోతున్నారు. అందరూ కూడా సంయమనంతో సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఇక ప్రతినిత్యం మనం ఈ కార్తీక దీపోత్సవ కార్యక్రమాలు, పరమశివుని అభిషేకాలు, పూజలతో పాటుగా అనేక మందిని సన్మానించుకుంటున్నాం. వేద పండితులు, ఆలయాల అర్చకులు, అలానే ఆలయాల కార్యనిర్వహణ అధికారులను కూడా సన్మానించుకుంటున్నాం. ఈ వేడుకలో భాగంగా మొదట వేద పండితులు శ్రీ దువ్వూరి సర్వేశ్వర సోమయాజి ఘనాపాటి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకున్నాం. వీరు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో వేద కుటుంబంలో జన్మించారు. కృష్ణ యజుర్వేద ఘనాంతం అధ్యయనం చేశారు. తరువాత ప్రొఫెసర్ సౌందర్ రాజన్, చిలుకూరు దేవస్థానం, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. భాగ్యనగర్లో వెలిసిన చిలుకూరి బాలాజీ దేవస్థానం ప్రధాన అర్చకులుగా పనిచేస్తున్నారు ప్రొఫెసర్ సౌందర్ రాజన్ గారు. కుండీ లేని దేవాలయంగా ప్రసిద్ధి పొందిన చిలుకూరి బాలాజీ దేవాలయానికి అచంచలమైన సేవలను అందిస్తున్నారు. వారు అర్చక వృత్తికే వన తీసుకొస్తున్నారు సౌందర్ రాజన్ గారు. వారిని సన్మానించుకోవడం అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే కోటి దీపోత్సవంలో పాల్గొన్న భక్త మహాశైలారా, దయచేసి క్యూ లైన్లలో సహనంగా సమన్వయంతో అందరూ కూడా అభిషేక జలాన్ని స్వీకరించాలి. ఎవరు కూడా బారికేడ్లను గట్టిగా తోయద్దు. దయచేసి కొంచెం దూరం పాటించండి. ప్రొఫెసర్ సౌందర్ రాజన్, చిలుకూరు దేవస్థానం, భాగ్యనగరిలో వెలిసిన చిలుకూరి బాలాజీ దేవస్థానం ప్రధాన అర్చకులుగా పనిచేస్తున్నారు ప్రొఫెసర్ సౌందర్ రాజన్ గారు. హుండీ లేని దేవాలయంగా ప్రసిద్ధి పొందిన ఈ ఆలయంలో ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టారు ఈ అర్చక బ్రహ్మ. వంశపారంపర్యంగా చిలుకూరి దేవాలయ అర్చకులుగా అడుగుపెట్టిన సౌందర్ రాజన్ ఆలయ ప్రాశస్త్యాన్ని నలుదిశలా విస్తరింపేలా చర్యలు చేపట్టారు.